సార్, ఆరోగ్య డైట్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఆరోగ్య గ్రామం ఎలా అనిపించింది? మీరు మొత్తం విజిట్ చేశారు, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. నేను మొత్తం ఒక రౌండ్ మొత్తం తిరిగి వచ్చాను కూడా. సో ఇక్కడ రకరకాల ఫెసిలిటీస్ అంటే మన దగ్గర చూస్తున్నాం ఇప్పుడు ఆరోగ్య దీనికోసం అని చెప్పేసి మనం కేరళకి ఇతర ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ మనం డైట్ కానీ లేకపోతే అక్కడ పంచకర్మ కానీ లేకపోతే ఇంకా ఇతర అంటే అక్కడ రకరకాల ఏదైనా జబ్బులతోటో లేకపోతే ఏది కొంతమంది PCOD అంటారు, లేదా డయాబెటీస్ అంటారు, లేకపోతే ఇట్లా ఇష్యూస్ తోటి వెయిట్ లాస్ అని అంటారు. రకరకాల వాటికి మనం బయటికి వెళ్ళే బదులు ఇక్కడ మనకి దగ్గరలోనే హైదరాబాద్ సిటీకి అందుబాటులోనే లక్ష్మణ్ గారు ఇది ఆరోగ్య గ్రామం అనేది ఇక్కడ పెడుతున్నారు. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది అనమాట. అంటే మామూలుగా అందరూ జనరల్ గా ఫుడ్ మొత్తం మార్చుకోమంటే గనక కొంచెం ఇబ్బంది పడతాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీన్ని డిఫరెంట్ గా చేస్తున్నారు. లేదు తప్పకుండా నేను కూడా దీనికి సబ్స్క్రైబ్ చేస్తాను. సో అంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్ ని చేంజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ బేసికల్ గా మనం ఒక రొటీన్ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడ్డాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలుసు దోశ అంటే మినపప్పు ఉంటుంది, ఇడ్లీ అది మన రవ్వ ఉంటే ఉప్మా ఉంటుంది. ఇట్లా మనకు ఒక పద్ధతికి అలవాటు పడ్డాం. ఆ పద్ధతులు మార్చుకోవడానికి కొంచెం కష్టం, అది చాలా క్లిష్టతరమైన పని కూడా. దాన్ని ఇప్పుడు లక్ష్మణ్ గారు వీరే హోమ్ డెలివరీకి ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఎవరన్నా వస్తే కనుక ఆరోగ్యపరంగా ఇక్కడ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి సో మంచి ఇనిషియేటివ్ అని నేను భావిస్తాను. అంటే దీనివల్ల మంచి సర్వీస్ కూడా ఇస్తారనమాట. ఇప్పుడు పబ్లిక్ లో యాక్చువల్ గా చూస్తున్నాం కదండి, చాలా మందికి ఆరోగ్యపరమైన సమస్యలు చాలా వచ్చే, ఎస్పెషల్లీ యూత్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల సమస్యలతోటి చిన్న వయసులోనే వాళ్ళకి అన్ని సమస్యలు వాళ్ళకి మనం చూస్తున్నాం. అంటే అమ్మాయిలనేమో ఏది PCODలను, లేకపోతే ఈవెన్ అబ్బాయిల్లో కూడా ఏది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అండ్ ఈవెన్ హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ అండ్ క్యాన్సర్ కూడా చాలా ఇది ఉన్నాయి. ఇవన్నీ మన ఫుడ్ హ్యాబిట్స్, మన ఉండేటటువంటి మన లైఫ్ స్టైల్ తోటి వచ్చేటటువంటి చాలా ముడిపడి ఉంటాయి. డయాబెటీస్ కూడా చాలా చిన్న వయసులో ఇప్పుడు వస్తుంది. ఇవన్నిటికీ ఒకటే ఇది మందు అనమాట. కరెక్ట్ అయిన ఫుడ్, కరెక్ట్ అయిన పద్ధతి, మన లైఫ్ స్టైల్ అనేది అది ఇక్కడ మనం ఒకసారి అలవాటు పడి నేర్చుకుంటే కనుక డెఫినెట్ గా లైఫ్ లో చేంజెస్ అడాప్ట్ చేస్తే ఐ థింక్ వన్ కెన్ లీడ్ ఎ వెరీ హెల్తీ లైఫ్. అట్మాస్ఫియర్ ఎలా అనిపించింది? బాగుందండి. ఇది పక్కనే హిమాయత్ సాగర్ కూడా ఉంది. సో అది కూడా ఉంది. సో 111 జీవుల్లో చక్కగా అంటే దీన్ని మంచిగా వాడుకుంటూ అంటే దీన్ని మంచి యూటిలైజ్ చేసుకుంటూ నేచర్ కి దగ్గరగా ఉండేటట్టు దీన్ని చేయటం అనేది చాలా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇట్లాంటి అంటే ఈ కాన్సెప్ట్ కూడా మంచి కాన్సెప్ట్ తోటి చేస్తున్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.